హలో గాయ్స్, ఇది నా ఫస్ట్ వీడియో అండి యూట్యూబ్లోని. అండ్ రియల్ లైఫ్లో కాదండి, రియల్ లైఫ్లో చాలా బాగా వండుతాను. అండ్ ఇంతకన్నా మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే ఫస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దానికన్నా ఇంపార్టెంట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా, ఎలా చేయాలి ఏంటి అనేది. ఫ్రాన్స్ బిర్యానీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా కూడా ఉంటుంది. ఇది తినే వాళ్ళు మీకు వావ్ అని చెప్పి ఒక పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చి, అండ్ ప్రతిసారి కూడా మీకు చేయమని చెప్పకపోతే నన్ను అడగండి. చాలా ఈజీ ప్రాసెస్ ఏంటి, ఏం లేకుండా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకోండి, పెద్ద గిన్నె పెట్టేసుకోండి, అది కూడా పెద్ద మూకిడి అండ్ వెడల్పు ఉన్నది పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అందులోని కొన్ని ఆనియన్స్, సన్నంగా తరుక్కునే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అవి పక్కన పెట్టేసాయి. అందులోని ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఫ్రాన్స్ కూడా అందులోనే బాగా వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసేసి పక్కన పెట్టేసాను. ఇంకొంచెం ఆయిల్ వేసి కొంచెం ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసేసి వేగిపోయిన తర్వాత టమాటో, పచ్చిమిర్చి అన్నీ వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత మీకు తగినంత సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోండి. తర్వాత గరం మసాలా అది కూడా వేసేసుకొని, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కా పచ్చివాసన పోవాలండి. అలా అయితేనే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఏదైతే ఫ్రాన్స్ ఉందో ఆ ఫ్రాన్స్ కూడా ఇందులో యాడ్ చేసేసి, కారం, సాల్ట్ అన్నీ వేసేసి, అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రాన్స్కి బాగా ఎగురు పట్టుకోవాలి. దగ్గరికి ఎగురు అయిన తర్వాత రైస్ యాడ్ చేసేసాను. అది కూడా బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ అనేది చాయిస్ మీది. ఉడకపెట్టిన రైస్ వేసేసి చక్కగా దానికి దమ్ పెట్టేసి ప్లేట్ పెట్టేయండి. ఒక 15 నిమిషాలు వదిలేయండి. జస్ట్ 15 మినిట్స్లో మీకు ఫ్రాన్స్ బిర్యానీ యమ్మీగా రెడీ అయిపోతుంది. దానిపైన కొంచెం గీ వేస్తే ఇంకా అదిరిపోతుంది టేస్ట్. గీ వేసి దమ్ పెట్టండి. సూపర్ టేస్ట్ అండ్ స్మెల్ అయితే అబ్బా, ఇప్పటికీ కూడా నాకు చూస్తుంటే భలే నోరు ఊరుతుంది. అండ్ తినేవాళ్ళు కూడా వావ్ సూపర్గా ఉంది, ఇది ఎంత బాగుందో, నెక్స్ట్ టైం కూడా నాకు ఇది చేయవా అని అడగకపోతే నన్ను అడగండి. చేసి వెంటనే నాకు కమెంట్ చేసేయండి, ఎలా ఉందో ఏంటో టేస్ట్ కూడా చెప్పేసేయండి నాకు. సేమ్ ప్రాసెస్లో చేయండి, మీకు టేస్ట్ అయితే అదిరిపోద్ది, నాది గ్యారంటీ. అండ్ ఇఫ్ యూ కెన్ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సౌజీస్ వరల్డ్ ఛానల్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కింద కమెంట్ చేసేయండి గాయస్, ప్లీజ్.